హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుమతి కిచెన్. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా క్యాబేజీ శనగపప్పు కూర చేసేద్దాం. సో, ముందుగా అయితే ఇక్కడ క్యాబేజీనైతే నేను ఫ్రెష్‌గా దానిపైనున్న ఒక 1 లేయర్ తీసైతే కట్ చేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాము. సో, శనగపప్పు క్యాబేజీ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. నేనైతే చెప్తాను. చాలామంది టమాటో వేసి వండుతారు. అలా కూడా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నా స్టైల్‌లో అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే శనగపప్పు అయితే ఒక్కసారి వాష్ చేసి వాటర్‌లో వేసి నానబెట్టండి. ఒక 2 టీ స్పూన్లు కానీ 3 టీ స్పూన్లు మీకు శనగపప్పు ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువనే నానబెట్టేసుకోండి. ఇక్కడ నేను 3 టీ స్పూన్స్ అయితే వాడాను. సో, ఇక్కడైతే క్యాబేజ్‌నైతే కట్ చేస్తున్నానండి. ఒక క్యాబేజీకి నేను 3 స్పూన్ శనగపప్పు అయితే తీసుకున్నాను. శనగపప్పు ఇంకెక్కువ కావాలనుకున్న వాళ్ళు ఏసేసుకోవచ్చు. సో, ఇక్కడైతే ఇంకా కర్రీకైతే సిద్ధం చేస్తున్నాను. అన్నీ రెడీ అయిపోయాయి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, శనగపప్పు, క్యాబేజీ. శనగపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్‌కి ముందే నానబెట్టేసుకోండి. సో, ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె అయితే పెట్టేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుందాం. కొద్దిగా గిన్నెలో వాటర్ ఉన్నట్టుంది, అందుకే మళ్ళీ వంపి మళ్ళీ పెట్టాను. సో, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మామూలుగా టమాటా వేసి చేస్తారు, అది నాకు కూడా తెలుసు. అలా కూడా బాగుంటుంది. సో, ఇలా ఇంకా బాగుంటుందని చెప్తున్నాను. మా పిల్లలకైతే చాలా ఇష్టం. అలా ఆయిల్ వేసుకున్నాక వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అన్ని పోపు దినుసులు యాజ్ టీజ్ అయితే వేసేసుకోవాలి. ఇంకా పసుపుతో సహా అది దూరగా వేగాక అయితే ఇంకా మనం రెడీ చేసుకొని పెట్టుకున్న క్యాబేజ్ని అయితే అందులో వేసేసుకోవాలి. ఇంకో విషయం అండి, క్యాబేజీ కూడా మనం వీక్లో 1 టైం అయినా తీసుకోవాలి. చాలా మంచిది. ఇంకా పిల్లలకు కూడా పెట్టండి, చాలా మంచిదండి. సో, ఇక్కడైతే దూరగా వేగాయి కదా. సో, క్యాబేజ్ని అయితే ఆయిల్లోకి వేసేసుకుంటున్నాను. ఇంకా అది పచ్చి వాసన పోయేంత వరకు మనము వేంపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పచ్చి వాసన పోయేంత వరకు అటు ఇటుగా గరిటెతో అయితే కలపండి. ఇంకా మా మింటూ అయితే ఎక్కువగా ఇష్టపడతారు ఈ కర్రీ. పిల్లలు కొద్దిగా కారం తక్కువగా వేసి చేస్తే చాలా మంచిగా చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాక శనగపప్పులు ఉన్నాయి కదా ఇప్పుడు. సో, వాటర్లో నుంచి తీసి శనగపప్పులు అయితే నేను వేసేస్తున్నాను. ఇంకా మనకు తెలిసిపోతుంది స్మెల్. పచ్చివాసన అంటే మీకు క్యాబేజ్ ఏ స్మెల్ వస్తుందో మీకు తెలిసే ఉంటుంది. సో, అలా ఒక 2-3 మినిట్స్ అయితే వేపుకున్నాక శనగపప్పునైతే వేసేసుకున్నాను. అలా అన్నంలో వేసుకొని కలుపుకొని తింటుంటే పండ్ల కింద తగులుతుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మా పిల్లలైతే చాలా ఇష్టపడతారు. సో, ఇక్కడైతే అలా వేయించుకున్నాక ఇంకా కారం, ఉప్పు ఇవన్నీ అయితే వేసేసుకోవాలి. ఇంకో విషయం అండి, నార్మల్గా క్యాలీఫ్లవర్ అంటారు కదా. క్యాలీఫ్లవర్లు అంటే కొంతమంది తింటారు, కొంతమంది తినరు. క్యాలీఫ్లవర్ శనగపప్పు కూడా కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో, అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడైతే నేను ఉప్పు కారం అయితే రుచికి సరిపడా వేసేసుకున్నాను. ఇక్కడ మా మింట అయితే నేను చూస్తా అమ్మా, నేను చూస్తా అమ్మా, ఆయనకి ఇష్టమైన కర్రీ కదా, హాయ్ చెప్తున్నాడు చూడండి. సో, ఇలా మధ్య మధ్యలో వచ్చి నన్ను డిస్టర్బ్ చేయడం మా మింటుకి చాలా అంటే చాలా ఇష్టం. సో, ఇక్కడైతే కర్రీ అయిపోవడానికి వస్తుంది. ఫ్రై కదండి, సో కలుపుతూనే ఉండాలి. ఇంకా అక్కడనే ఒక 10 మినిట్స్ ఉండి మనం చూసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా, సిమ్లో కూడా కాదు కదా. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఈ కర్రీ నాకు ఇష్టం, మీరు చేసుకోండి అని చెప్తున్నాడు అన్నట్టు. సో, వాయిస్ అయితే కట్ చేశాను ఇక్కడ. ఇంకా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు అంటే సరే అమ్మ అనుకుంటా ఫ్లైమ్ కిస్ కూడా ఇస్తున్నాడు. సో, ఇక్కడైతే కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి అయితే చూసేసేయండి. ఇంకా మనం కర్రీ అయితే ఉప్పు కారం అన్నీ తగిన తగినట్టుగా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇక్కడైతే క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. సో, ఇంకా వేడి వేడి అన్నంలో వేసేసుకొని తినేయడమే. ఇంకా మా మింటూ వెయిట్, మా హనీ, లక్కీ అందరూ వెయిట్ చేస్తున్నారు. సో, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒక్కసారి క్యాబేజీ శనగపప్పు కర్రీ
ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. సో క్యాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ కూడా నేను చూపిస్తాను మరో వీడియోలో. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు నచ్చేలా. సో మీకు ఏమైనా వెరైటీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఈ కర్రీ చేసి చూపియండి అని. సో ఖచ్చితంగా మీకోసం అయితే చేసి చూపిస్తానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.